పేరు గోపిరెడ్డి చింత్రియాల. మా తమ్ముడు ఇక్కడ పచ్చజొన్నలు అని చెప్పి తీసుకొస్తే అవి కాత చేలో పెట్టిన తర్వాత మోకాలు లైట్లో ఉంది. అవి జొన్నలు కూడా తెల్లగా అయిపోయినాయి. అదే అని చెప్పేసి అతని కాడికి వచ్చి అడగడానికి వస్తే నేను మీకు పెయింట్ వేసిన జొన్నలు అమ్మినా అని చెప్పేసి మాకు చెప్తుండు. ఎవరైనా సరే ఒక రైతు అన్నాడు పెయింట్ వేసిన జొన్నలు తీసుకుపోయి భూమిలో పెట్టుకుంటాడా అండి? దాన్ని ఒకసారి మీరు చెప్పండి. పెయింట్ వేసిన అని చెప్పిన తర్వాత జొన్నల్ని ఎవరన్నా అతను భూమిలో పెట్టుకుంటాడా? ఎవరు భూమిలో పెట్టుకోరు. అతను మీకు పెయింట్ జొన్నలు అని చెప్పినా అంటాడు. అసలు పెయింట్ జొన్నలు ఎక్కడైనా సరే మన భూమి మీద ఉన్నాయా? భూమి మీద పెయింట్ జొన్నలు పండుతున్నాయా? పెయింట్ జొన్నలు అంటే వీళ్ళు పెద్ద ఒక స్కామ్ అండి, స్మగ్లింగ్. రైతులు మోసం చేయడం తప్ప వేరేదైతే ఏమి లేదు. ఎన్ని ఎకరాలు కొన్నారు మీరు? మా ఊరు వాళ్ళు దాదాపు 30 ఎకరాల దాకా వేసారంట. అదే ఇక్కడ ఏది మట్టపల్లి లక్ష్మీ నరసింహ షాపులో 30 ఎకరాలకు మా ఊరు రైతులు తీసుకొచ్చేసారండి. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి అండి అది ఈ రోజు అంటే మామూలుగా ఇయ్యాలన్న మార్కెట్కి అవి పండేది 10 నుంచి 15 క్వింటాలు పండుతాయండి. ఒక్కొక్క క్వింటల్ 6,000 రూపాయలు దాని ఖరీదు. దాన్ని బట్టి మరి మీరు ఇంకా మార్కెట్లోకి వేసుకోండి. అంటే 15 క్వింటాలు అంటే 15 ఆరులు 90,000 రూపాయలు నష్టం జరిగింది. ఇయ్యాలన్న మార్కెట్ ప్రకారం క్వింటల్ అమ్మేది 1000 రూపాయలండి. సరే అయ్యన్న పండుతున్నాయా అంటే అవి మోకాలు ఎత్తిపోయారు. అవి మోకాలు ఎత్తిపోయారు. అవి మాకు అమ్మంటే కేజీ 60 రూపాయలకి అది మమ్మల్ని మొత్తం పూర్తి ఫ్రాడ్ చేసి అది మేము డైరెక్ట్ అతనే వచ్చి అడుగుదాం, షాప్ అతను వచ్చి అడుగుదాం, అతను ఏమంటని చెప్పి మేము వచ్చామండి. సరే మేము ఇంకా కూడా ఏవో కాడికి వెళ్ళలేదు. మేము వెళ్తాం ఆయన దగ్గరికి వెళ్ళి అతనికి కంప్లీట్ ఇస్తాం. అయితే మేము పచ్చజొన్నలు కావాలని చెప్పి మేనేజరు కిరాణా షాప్కి రావడం జరిగింది. వస్తే పచ్చజొన్నలు ఎంత అంటే 65 రూపాయలు అని చెప్పి మాకు అమ్మింది. అమ్మినాక మేము అందరం కలిసి చదవబెట్టిన మా ఊరోళ్ళు కృష్ణాపురంలో రైతుల దగ్గర తెచ్చుకోరు పచ్చజొన్నలు అని చెప్పి. ఇది అలా పొలం అది చూస్తే ఈ విధంగా కంకిరిసింది. ఇది అలా అసలు పెరగొడ్లు కూడా ఒక మేత సొప్పయ్యే పరిస్థితి లేదు. జొన్నలు కూడా తెల్లవి అయ్యాం తెల్లగైనాయి, ఏం పచ్చగైనాయి. ఈ క్వింటం 6,500 రూపాయలు అమ్ముతుంటే ఇవాళ ఇది మానాడు జొన్న కూడా కాని పరిస్థితి అయింది. కాబట్టి దీని నుంచి మేము ఎకరానికి సుమారుగా 50,000 రూపాయలు నష్టపోతున్నాం. అప్పుడు మేము ఒక 20 మంది రైతులు తీసుకున్నాం. మొత్తం 30 ఎకరాలకి తీసుకున్నాం అండి మేము. అయితే అవి పచ్చజొన్నలు అని చెప్పి అవి ఇవ్వటం జరిగింది. అవి వాటికి రంగేసి ఇట్లా స్మగ్లింగ్ జరిగింది. అవి మేము వాళ్ళ పట్టబలాలు నాకు ఈనిన తర్వాత చూస్తే అవి తెల్ల కంగులుగా అయినాయి. మేము ఇప్పుడు అడుగుతానికి వస్తే మేము ఆ రోజు చెప్పిన మీకు అని రంగేసి అని చెప్పిన రంగేసి అని చెప్పి